అయితే ఇప్పుడు చాలామంది అవేర్‌నెస్ ఉండి, లేక వాళ్ళంతలో వాళ్ళే వితౌట్ ప్రిస్క్రిప్షన్ అబార్షన్ జేసుకోవాలని మెడికేషన్స్ తెచ్చుకుంటా ఉంటారు. సో, అది ఎంతవరకి సేఫ్? తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో, ఈ మధ్య అయితే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ యాహ్! యాహ్! చాలా ఎక్కువైపోయాయి. సో, ఈ అన్‌వాంటెడ్ అబార్షన్స్ ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో, ఇట్స్ ఎ రిస్కీ ప్రొసీజర్. కొంతమందికి ఈజీగా అయిపోవచ్చు. అలానే అందరికీ ఈజీగా అవుతదని లేదు. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ ప్రొడక్ట్స్ ఏమైనా లోపలే ఉండిపోతే వాళ్ళకి కంటిన్యూయస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొన్ని వీక్స్ వరకు ఇనీషియల్ వీక్స్ వరకే మెడిసిన్స్ పనిచేస్తాయి. సో, ఆఫ్టర్ దట్ సర్జికల్ మెథడ్స్ చేయాలి. అవసరం డీఎన్సీ గాని, పడుతుంది. యాహ్! క్లీనింగ్ చేయాల్సొస్తుంది. సో, అవన్నీ వాళ్ళేం ఆలోచించరు. జస్ట్ షాప్‌కెళ్తారు, పిల్స్ తీసుకుంటారు, బ్లీడింగ్ అవుతూ ఉంటది. వాళ్ళు హాస్పిటల్ వచ్చే వరకే ఆల్మోస్ట్ వాళ్ళు బ్లడ్ అంతా లాస్ అయిపోయి వస్తారు. సో, వాళ్ళకేంటంటే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకొని క్లీన్ చేయడం, లేదంటే కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. ట్యూబ్స్‌లో ఉంటాయి. ఓన్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అది పాజిటివ్ రాగానే పిల్స్ తీసుకుంటారు. సో, ఏంటంటే కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ప్రెగ్నెన్సీ ఆర్ ఓవరీస్‌లో ప్రెగ్నెన్సీ రావచ్చు. ఈ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే ఈ ఎంటీపీ పిల్స్‌లో పోదు. సో, ఇదేంటి వాటికి కూడా ఎంటీపీ పిల్స్ యేసుకుంటారు. సో, అది డయాగ్నోస్ అవ్వదు. సో, అది సడెన్‌గా రప్చర్ అయ్యి లోపల కడుపులో బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి ఎమర్జెన్సీస్‌లో ల్యాండ్ అవుతారు. సో, ఎంటీపీ పిల్స్ అస్సలు వాళ్ళు ఓన్‌గా వేసుకోకూడదు. సో, దానివల్ల చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్, డెత్ కూడా అవ్వచ్చు. సో, డెఫినిట్‌గా అన్‌మ్యారీడ్ అయిన వాళ్ళైనా, మ్యారీడ్ అయిన వాళ్ళైనా మీకు అబార్షన్ కావాలి, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ ప్రెగ్నెన్సీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి.